హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బర్డ్. మీరు వాడే ఆండ్రాయిడ్ మొబైల్ ఎప్పుడైనా సిస్టమ్ అప్డేట్కి వచ్చినప్పుడు, అదే అండి సాఫ్ట్వేర్ అప్డేట్కి వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ చేసుకోండి. అలా అప్డేట్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీ మొబైల్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్కి వచ్చినట్లయితే ఈ విధంగా సెట్టింగ్స్ ఐకాన్పై ఒక నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్స్లో సెట్టింగ్స్ ఒకేలాగా ఉండవు కదా. అయితే ఒకవేళ మీ మొబైల్లో సిస్టమ్ అప్డేట్ అనేది ఇలాగా చూపించకపోతే సెర్చ్లో సిస్టమ్ అప్డేట్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే ఇలాగా సిస్టమ్ అప్డేట్ అయితే చూపిస్తుంది. దీని పక్కనే మనకు నోటిఫికేషన్ చూపిస్తుంది కదా సిస్టమ్ అప్డేట్కి వచ్చినట్లు. సరే, దీనిపై ట్యాప్ చేసిన వెంటనే ఇలాగా సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సాఫ్ట్వేర్ వర్షన్, అలాగే సాఫ్ట్వేర్ అనేది ఎంత సైజులో ఉందో అంటే మెగాబైట్స్, గిగాబైట్స్ ఇలాగా చూపించడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత మొబైల్లో ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ అవుతావో ఇక్కడ పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది. సరే, మీరు క్రింద ఉన్నటువంటి డౌన్లోడ్ అనే బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మేము ఆల్రెడీ 2% అయితే డౌన్లోడ్ చేసాం కాబట్టి కంటిన్యూ డౌన్లోడ్ అయితే చూపిస్తుంది. మీ మొబైల్ అయితే డౌన్లోడ్ లేదా డౌన్లోడ్ నౌ అయితే చూపిస్తుంది. ఆ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అయితే ఇలాగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మొబైల్ అనేది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అవుతుంది. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ ఒక విధంగా ఉండదు, ఒక్కొక్క మొబైల్ ఒక విధంగా. అంటే కొన్ని మొబైల్స్లో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వెరిఫై అయ్యి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని మొబైల్స్లో ఇన్స్టాల్ నౌ, ఇన్స్టాల్ లేటర్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇన్స్టాల్ నౌపై క్లిక్ చేసిన వెంటనే సాఫ్ట్వేర్ అనేది వెంటనే ఇన్స్టాల్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఇన్స్టాల్ లేటర్పై క్లిక్ చేసిన వెంటనే సాఫ్ట్వేర్ అనేది మీకు కావాల్సిన సమయంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సరే, డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ నౌపై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా సాఫ్ట్వేర్ అనేది వెరిఫై అయ్యి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. మొబైల్ అనేది ఈ సమయంలో రీస్టార్ట్ అవుతుంది, అంటే టర్న్ ఆఫ్ అవుతుంది. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మొబైల్ టర్న్ ఆన్ అవడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి బటన్స్ను ప్రెస్ చేయకండి, ఎందుకంటే అలా చేయడం వల్ల మీ మొబైల్ అనేది మధ్యలో హ్యాంగ్ అవుతుంది లేదా బ్రేక్ అవుతుంది, అంటే మొబైల్ సాఫ్ట్వేర్ అనేది డెడ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో ఏమి చేయకండి. ఒక 10 మినిట్స్లో అదే మొబైల్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం మీరు చూడవచ్చు. సరే ఫ్రెండ్స్, మీ మొబైల్ కూడా సిస్టమ్ అప్డేట్కి వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ని ఎలాగ అప్డేట్ చేసుకోవాలో తెలుసుకోగలరని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ always at your services. Stay tuned for next video.